మాస్ థీమ్. చాలా మంచి ఇన్స్పిరేషన్ తనకి. ఏదేమైనా శ్రీవాణి గారు ఇంకా కొరతనం పోలా. ఏదన్నా మాస్ బాగుంటే మనకి విజిల్ అయ్యాలి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అష్రఫ్ మాస్టర్, లవ్లీ కొరియోగ్రఫీ మాస్టర్. ఇద్దరు కొలాబరేట్ అయితే ఎంత బాగుంటుందో అవుట్పుట్ అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నాగబాబు గారు బాబాయ్కి ఒక మాట ఇచ్చారు. చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? లేదు సార్, కలవాలని నా కోరిక సార్. ఐ విల్ సీ దట్ యు విల్ మీట్ హిమ్. కల్పిస్తాను. చక్కగా ఆయనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడి మీరు లేని నేను లేను సార్. అసలు సార్ నాకు మిమ్మల్ని చూసింది నాకు చాలా నాకు ఇంత తొందరగా నేను సార్ని కలుస్తానని నేను అనుకోలేదు. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. సార్తో చెప్పాను సార్ ఇంకా చనిపోతేనే నాకు. అతనితో ఎంత మాట్లాడేదంటే ఆయన చివరిగా ఇచ్చిన మాట ఏంటంటే, ఏదో ఒక రోజు నా సినిమాలో నా పక్కన నువ్వు మూమెంట్ వేస్తావని మాట ఇచ్చారు సార్. నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టిరో మన బట్టలు ఉంటాయి. పెద్ద పుల్లి లెక్క కొట్టిరో మన బట్టలు ఉంటాయి. మాస్ మణికంఠ పక్కన చేయడం అంత ఈజీ కాదు, బట్ స్టిల్ ఎర్రగా తీశారు. మాస్ ఈవెంట్స్ తరపున D20 ఝాన్సీ అలియాస్ పల్సర్ బైక్ ఝాన్సీ గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. అందరూ గట్టిగా ఓవేసుకోండి. ఇప్పుడు మొదలవుద్ది చూడు. నువ్వు కొట్రా. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మాస్ అయితే ఝాన్సీ, ఝాన్సీ అయితే మాస్. థ్యాంక్ యూ. మాస్ ఎంటర్టైనర్ పండు మాస్టర్ గారు రాబోతున్నారు. పండుకి ఎంత హైప్ ఇచ్చారు మీరు. పండు వస్తున్నారు, పండు వస్తున్నారు అని చెప్పి. ఇలాగ చాలా సార్లు రాలేదు మ్యామ్ తను. కప్పు లాగే, కప్పు లాగే. కప్పు లాలీపాప్. మా గంగారం తిరణాలకు విచ్చేసిన ఎమ్మెల్యే రెజీనా కసన్రా గారికి, అలాగే మా మంత్రి విజయ్ బిన్ని గారికి ఒకసారి అందరూ. నువ్వు కొట్రా. ఇప్పుడు మన పండుగాడు అభిగాడు డాన్స్
నచ్చి మన ఊరి ప్రెసిడెంట్ గారు వాళ్ళిద్దరికి చెరొక 1000 రూపాయలు జరిమానా వేశారు. మన మంత్రి విజయ్ పిన్ని గారు అమ్మాయిలతో డాన్స్ చేయడం వల్ల చిన్న కేసు అయింది, పోలీస్ కేసు అయింది. ఆ బైసెల్లో ఆవిడ ఎవరినో పెట్టారు, అనుపమ్మని పెట్టారు. ఆవిడని పెట్టే బదులు నన్ను పెట్టుంటే అసలు వేరే రేంజ్ లో ఉండేది. ఆమెను పెట్టారు కాబట్టి అది బైసన్ అయ్యింది, నన్ను పెట్టుంటే పాయిజన్ అయ్యేది. ఫస్ట్ డేనే హీరో తాగి చచ్చిపోయేటోడు. అది కూడా కరెక్ట్ కదా సార్. కొత్తగా వచ్చా మా కాలనీకి? అవునండి. ప్రేమలు ఏమి లేవు కదా? ఏం లేదండి. అలాంటి వాళ్ళకి మా కాలనీలో చోటు లేదు. ఓకే కదా? జాగ్రత్తగా ఉండే అమ్మా. సారీ మామూలుగానే నేను డైలాగులు మర్చిపోతా. నువ్వు సారీ రియాజ్ అనేసరికి 7 దాంతో పోతాను నాకు. నువ్వు ఎవ్వరికి కనిపించకూడదు, ఓకేనా? అమ్మా పేరనా గుంటూరు నుంచి కారం తీసుకొచ్చాను, తీసుకో. జస్ట్ వచ్చాను కదండి, ఎక్కడ పెట్టుకోను? డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలు వేసి రాగమంజరి మా అమ్మ పేరు కృష్ణ భగవాన్ గారు ప్లీజ్ డబల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. మా అన్నయ్య అండి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. చదువుకున్నావా? బోల్ చదివానండి. డ్యూటీ ఏంటంటే ఏంటి సార్? శవాల మీద చిల్లర డబ్బులు ఎగురుతుంటారు కదా, అవన్నీ ఎదుర్కొని వచ్చేస్తాం. ఓకే సార్, ఓకే సార్. ఈ మంత్ నీకు 3000 రూపాయలు జీతం కట్ చేస్తా. దేనికి సార్? మొత్తం వచ్చారు కదా. మొత్తం ఎక్కడ తెచ్చావు? ఆ ముఖం మీద రూపాయి బిల్లు ఎవరు తీసుకొస్తాడు? ఇంట్లో ఉంటది అల్లం ఎల్లుగడ్డ, ఆతో పెట్టుకుంటే సీదా బొందలు గడ్డ. కమాన్ మోడల్. నా పేరు దొరా, నేను ఎవరింట్లో దూరా. వీడికి ఎక్కడికి రాజమండ్రి వస్తుంది. మోడల్ దింపానా? దింపు. ఏ రారా మోడల్ మోడల్. ఏ పిల్ల, నాతో వస్తే చూపిస్తా మా జిల్లా. వస్తావు. ఇంకా మీ దగ్గర ఏమో చూపిస్తావా? అరే రా చిచ్చారా, బయటికి రాను. అరే శాంతి, పక్కన డిన్నర్ బ్రేక్ ఇచ్చారు, అటుపక్క వెళ్ళొద్దు. ఇంతకీ నువ్వు ఎవరమ్మా? సుమాగాడు. సుమా, ఈ సుమకి ఈ యాక్ట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. రాజు కనకాల చెప్పు. ఇలా వనకాల ఎక్కడికో వెళ్ళామన్నావు కదా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాను. హలో రఘు, రాజు నీతో రాలేదా? సమీర్కి చేస్తా. వాడి కొద్ది ఇంకెవరికైనా చెయ్యి. తారక రావు చేసేదే. రాజు గారు ఇది మీలా? అవును. మీకు పెద్ద ఫ్యాన్స్. సుమక్ కదా? సుమ ఎవరు? నచ్చేసావా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మీరేం చేశారు మధ్యలో? డైలాగ్స్ 2 ఉన్నాయి మేడం, అందుకని తనన్న చెయ్యాలి కదా అని. ఇప్పుడు నోరు విప్పితే నాకు అర్థమైంది, మీరే కదమ్మా రాజమండ్రి. అయ్యి బాబోయ్, అమ్మా మిమ్మల్ని చూసి నాకు ఒక్క నిమిషం వస్తున్నా. ఈ రీల్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని, తెలుసు లేదు, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చారు. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.
లిటిల్ వన్. మీ కళ్ళకైతే పాదాభివందనాలు. మీకు అందరికి నిజంకే లేదు అలా. ఎందుకు అనవసరంగా మరి గుండలేవా? ఏంటి విశేషాలు? నరేష్ గారు అంటే అంత ప్రేమ నీకు? ప్రేమ తొక్కనా? అది నా షట్టు. పిల్లలు అల్లరి చేస్తే తీసుకుపోతా. మూతి ఇరిగిపోతుంది. పృథ్వీద్ కమ్ హియర్. ఏంటి రైట్? ఏంటి మీ బాధ ఏంటి అంటున్నాడు? స్కూల్లో ఎస్ మిస్ అంటావు కదా, ఎస్ మిస్, ప్లీజ్ మిస్, సుసు మిస్ అంటావు కదా, అలాగే పిల్లలు మీరు మాట్లాడాలంటే చెయ్యెత్తాలి. ఏదో ఒకసారి చెప్పు సుసు మిస్ అను. నాకు రాట్లేదు. ఈ అంకల్ నువ్వు ఓడిపోతావని అంటున్నారు. ఓడిపోతావరా నువ్వు? 4 వస్తుంది అది. నీ గొంతు ఇరిగిపోతుంది, నీ కళ్ళు ఇరిగిపోతుంది, మూతి ఇరిగిపోతుంది. తొందరరా ఇక్కడ రా. ఇది ఒక్కరు ఈ నంబర్ లోనే ఉండరా? ఈ నంబర్ లోనే ఉండు. The number is 3 కి తీసుకొచ్చింది ఆది గారు. నేనా? నేనేం చేశాను రా? నాకు ఈ టీం నుంచి ఎవరు వెళ్ళిపోవాలి? విన్నర్ కి క్లాప్స్ కొట్టమ్మా. నేను విన్నర్. నాకు చైన్ అప్ వస్తుంది. చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేసేసారు. ఆగరా ఆగరా. ఓటీపీకి ఎక్స్పాన్షన్ ఏంటంటే లవ్ చేసి ఒకడికి టోపీ పెట్టి పంపిద్దాం, ఒకడికి ఓ టోపీ, తర్వాత పి అంటే పెట్టి పంపిద్దాం. నువ్వు కరెక్ట్ బ్రదరు, నాకు నచ్చావు నువ్వు. ప్రశంస నా లైఫ్లో చాలా స్పెషల్ మేడం. మా మిస్సెస్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గ్రోతింగ్ లేదు, అబార్షన్ చేసుకోవాలన్నారు. మా మిస్సెస్ని తీసుకుని వెళ్ళాను. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. మమ్మీ ఏమన్నారు? నువ్వు నాకు చాలా ఇష్టం, మా డాడీ కూడా అంతే. ముందు నువ్వే నాకు ఇష్టం అని అన్నారు. ఈ 4 years of శ్రీదేవి డ్రామా కంపెనీలో దిస్ ఈస్ ద బెస్ట్ చిల్డ్రన్స్ డే ఎపిసోడ్.
దోశలు వేస్తున్నాడు. ఆయన ఏ సినిమా చేసినా సరే చాలా ఫాస్టెస్ట్. మార్నింగ్ 6 స్టార్ట్ చేసామండి, నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి పెట్టేసుకుందాం. మీకు ఒక సంగతి తెలియట్లేదు, ఆయన ఒక డాక్టర్. ఆయనకి ఎవరైనా పడిపోతే ఏం చేయాలో తెలుసు. ఆయనకున్న అవకాశం ఏంటంటే ఎవరినైనా నోరు మీ అనగలుగుతారు. ఎలా? డెంటల్ డాక్టర్. ఇంత టాలెంట్ దేవుని గారు ప్లీజ్ మీరు ఎప్పుడు దయచేసి డైలాగ్స్ ఏమి రాయొద్దు సినిమా. ఏంటో ఆ రోజు అన్యాయంగా ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాను కానీ నా లైఫ్ లోకి రావటం నా అదృష్టం. మీరు నా హస్బెండ్ అవడం నా అదృష్టం. ఏం చేస్తున్నావు? మీ కాలు మొక్కుతున్నాను. గుండెల్లో ఉండాల్సింది కాలు దగ్గర ఏంటి? అవును, మీరు కాఫీ తాగండి. చూడండి ఎంత ప్రేమగా తాగుతున్నారు. కొంచెం షుగర్ తగ్గింది. ఇప్పుడు చూడు. ఏముంది ఇందులో? అయినా నీకెందుకు ఒంట్లో షుగర్ ఉందిగా, ఒంట్లో షుగర్ ఉందిగా. హలో, మీరెవరండి? పక్కింటోళ్ళం. ఇక్కడ ఎందుకు వచ్చి నించున్నారు? మీ ఇద్దరు సంసారాలు ఎలా నడుస్తున్నాయని. మనకి సంసారం లేదనుకుంటారు. మీకు పిల్లలు ఎంతమంది? ఇప్పుడే కదండి పెళ్ళయింది. ఎంతకి మీకు ఎంతమంది అండి మన వాళ్ళు? మీకు ఎంతమంది అండి మన వాళ్ళు? చూడటానికి కొంచెం ఓల్డ్ ఏజ్ జంటలా ఉంటాను. యాక్చువల్లీ ఇదంతా సీజీ. అమ్మాయిలు తమ ఫోన్ ఎవరి చేతిలో ఉన్నప్పుడు కంగారు పడతారు. అమ్మాయిలు వాళ్ళ ఫోన్ ఎవరి చేతులు ఉంటే భయపడతారు. వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నా కానీ భయపడతారు కదా. అమ్మాయిలు కదండి, ఆవిడ పెద్ద పెద్ద ఏంటండి బీపీ పెరగట్లేదు? అవునా? ఎలాగైనా పెంచండి డాక్టర్. ఒక్క నిమిషం అండి, ఇది వేసుకోండి. పెరిగిందేమో చూడండి. ఇంకా పెరగలేదు, ఇంకో 2 వేసుకోండి. 2 వేసాను, 3 అయ్యాయి ఇప్పటికి. ఇంకో 4 వేసి అని చెప్తాను. సరిగ్గా పెరుగుతుందా లేదా చూడండి డాక్టర్. ఒక్క నిమిషం. 3, 4. ఓ షిట్. పోతున్నానా? లేదండి, బీపీ మిషన్ బంద్ చేయట్లేదు. ఆక్సిజన్ తీసుకోండి. ఊపిరి ఆడితే అందుకని స్మెల్ అవుతున్నది. ఎవడరా క్రికెట్ గార్డ్ ఇక్కడ పెట్టింది? నెక్స్ట్ మీరు తీయబోయేటువంటి సినిమాలో హీరోయిన్ ని ఈ విధంగా చూపించబోతున్నారు. రాఘవేంద్ర రావు గారి లాగా పళ్ళతో, ఆర్జీవి గారి లాగా రకరకాల కెమెరా యాంగిళ్లలో. ఆర్జీవి 13వ తారీఖు పెళ్ళుంది నాని. మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏ? గాలి సీను ఇన్ గమ్యం, శంభో శివ శంభో. కర్ణా సంపేద్దారా ఉండి. సుమాట అసలు తగ్గేదేలే.